92,250 మంది అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా పేపర్ 1 పరీక్ష జరగబోతోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరగబోతోంది. అభ్యర్థులు ఉదయం 9:30 లోపే పరీక్షా కేంద్రాలకు రావాలని చెప్పింది ఏపీ పిఎస్సి. ఇక గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయమని నిన్న ఏపీపీఎస్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. విశాఖలో అర్ధరాత్రి జాతీయ రహదారిపైన విద్యార్థులు ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంటుంది. సో ఏపీలో ఈరోజు సుమారుగా 92,250 మంది గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద హాజరు కాబోతున్నారు, పరీక్షలు రాయబోతున్నారు. అయితే నిన్న ఒక్కరోజు ముందు ఈ ఘటన ఆందోళనలు చేపట్టి పెద్ద ఎత్తున ఎగ్జామ్కి సంబంధించి నిర్వహించకూడదు, పోస్ట్ పోన్ చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలను చూడండి మీరు. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి కొంత పోస్ట్ పోన్ చేయాలి, ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించకూడదంటూ కూడా రోడ్డుపై బైఠాయించి వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. పోస్ట్ పోన్ చేయాలంటూ వారంతా ప్రతిఘటిస్తున్న సందర్భం కనబడుతుంది. ఒకసారి ప్రజెంట్ మనం ఈరోజు ఎగ్జామ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. ఆ తర్వాత ఆయన పోస్ట్ పోన్ గురించి మరీ మాట్లాడుకుందాం. రాజేష్, ఏం జరుగుతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నిన్న ఆందోళన రేకెత్తించడంతో ఒక్కసారిగా ఈరోజు మరింత పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసుంటారు. ప్రజెంట్ 175 కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? 144 సెక్షన్ అమలు చేశారా? ఉంది. నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను కూడా పెంచిన పరిస్థితి. మరోవైపు ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర స్పెషల్ బలగాల్ని ఏర్పాటు చేశారు. ఏదైనా అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్న సమాచారంతో ఏపీపీఎస్సీ కార్యాలయంగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం నుండి కొంత హైడ్రామా నడిచిందని చెప్పాలి. ప్రభుత్వం ఏమో రద్దు చేస్తాం, ఎగ్జామ్ రద్దు చేస్తున్నాం అంటూ ఏపీపీఎస్సీకి సిఫార్సు చేయడం, తర్వాత ఏపీపీఎస్సీ స్పందన లేకపోవడం, నిన్న 9 గంటల వరకు, నేను రాత్రి 9 గంటల వరకు క్లారిటీ రాకపోవడం, 9 గంటలకి ఏపీపీఎస్సీ నుంచి ఒక లేఖ ప్రభుత్వానికి రావడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కొంత గందరగోళంలోనే ఈ రోజు అభ్యర్థులు వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారు. నిన్నంతా కూడా ఏం జరుగుతుందో ఒక టెన్షన్ తో ఉన్న అభ్యర్థులంతా కూడా నిన్న 9 గంటలకి క్లారిటీ రావడంతో చేసేది లేక ఇంకా ఎగ్జామ్ కి సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఉదయం 10 గంటలకి పేపర్ 1, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి పేపర్ 2 అయితే ప్రారంభం కాబోతుంది. ఉదయం 9:30 గంటలకు పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలని ఇప్పటికే చెప్పిన నేపథ్యం. మరోవైపు అక్కడ పరీక్షా కేంద్రాల పోలీసుల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు, ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొన్ని సెంటర్స్ లో నిన్న మధ్యాహ్నం వరకు ఏర్పాట్లు చేయలేదు, కొన్ని సెంటర్స్ లో ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తుందన్న సమాచారంతో చాలా కేంద్రాల్లో, విజయవాడలోని కొన్ని కేంద్రాలతో పాటు ఇతర జిల్లాల్లో కొన్ని కేంద్రాల్లో అధికారులు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది ఏర్పాట్ల విషయంలో కొంత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో 9 గంటలకి మరోసారి నిర్ణయం రావడంతో అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని కేంద్రాల్లో ఒకటవుట్న నిన్న రాత్రి అంతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కానీ అసలు రేపు మార్చి 11న హైకోర్టు జడ్జిమెంట్ రాబోతుంది. హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పరిణామాలు మారిపోతాయనేది కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు. హైకోర్టు గనక ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని గనక రద్దు చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి, మళ్ళీ మెయిన్స్ రాయాలి అభ్యర్థులు కూడా చెబుతున్న నేపథ్యంలో రోస్టర్ విధానంలో జరిగినటువంటి మార్పులు, అవకతవకల వల్ల ఈ గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొన్ని నిన్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 92,250 మంది అభ్యర్థులు ఈ రోజు ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు. అయితే ఈ ఏర్పాట్లు కూడా అన్ని కేంద్రాల్లో భారీగానే చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ ఉందని చెప్పారు. ఎవరు కూడా నిలబడడానికి వీలేదు కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మనోజ్, రైట్ రాజేష్, అంటే నిన్న ఆందోళనలు రేకెత్తించిన నేపథ్యంలో ఆందోళనకారులు అందరూ కూడా ఈరోజు సహకరించి ఎగ్జామ్కి హాజరయ్యే అవకాశం ఉందా? అంటే మాకు ఎగ్జామ్స్ ఇప్పుడు వద్దు, పోస్ట్ పోన్ చేయాలంటే కూడా రోడ్డుపై బైఠాయించి వారు నినాదాలు చేశారు. సో వారి ప్రతిఘటన ఏ రకంగా ఉండబోతుంది ఈరోజు? వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎగ్జామ్ ఒకవేళ హైకోర్టులో కనుక నోటిఫికేషన్ రద్దు చేయకోకుండా యథావిధిగానే షెడ్యూల్ ప్రకారమే కండక్ట్ చేయమని చెప్తే కనుక ఇప్పుడు ఒకవేళ ఈ మెయిన్స్ ఎగ్జామ్ మిస్ అయితే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి రాత్రి ఆందోళన చేసిన అభ్యర్థులందరూ తిరిగి ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయినాయి కాబట్టి మెయిన్స్ ఒకవేళ రాయకపోతే ఇబ్బంది పడతామనే భావనతో వాళ్ళు కూడా
సిద్ధమవుతున్నారు. అటు విశాఖపట్నం కానీ లేకపోతే విజయనగరం కానీ విజయవాడ కానీ అనేక ప్రాంతాలు నిన్నంతా బయటకు వచ్చి ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్. వాళ్ళంతా నిన్న కొంత ఆవేశంలో ఎగ్జామ్ రాయమని చెప్పారు కాబట్టి కానీ ఎగ్జామ్ కి సిద్ధమవుతున్నారు. ఎగ్జామ్ ఎందుకంటే ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్స్ రాయకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని వాళ్ళు కూడా భావించి ఏదైతే అయినా పర్లేదు కానీ ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే సిద్ధపడుతున్న సిచ్యువేషన్ ఉంది మనోజ్. రైట్ రాజేష్. సో 175 కేంద్రాల్లో సుమారుగా 92,250 మంది అభ్యర్థులు రోజు హాజరు కాబోతున్నారు. అయితే నిన్న కొంత ఆందోళన చేపట్టారు. ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ఎస్ శివరామకృష్ణ, ఏంటి ఆందోళనలు రేకెత్తించాయి? చాలా పెద్ద మొత్తంలో అక్కడంతా కూడా పోస్ట్పోన్ చేయాలి. ఆ పోస్ట్పోన్మెంట్ జరిగితేనే మేము మాకు కొంత ఇప్పుడు ఎగ్జామ్కి సంబంధించి కొంత ఈ యొక్క నోటిఫికేషన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడంతా హడావిడిగా ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటంటే కూడా వారంతా నిరసన చేపట్టారు, రోడ్డుపై బైఠాయించారు. వారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎగ్జామ్ ఆల్రెడీ పోస్ట్పోన్ చేసే ప్రసక్తి లేదు. మరికొన్ని గంటల్లోనే ఎగ్జామ్ నిర్వహణ కూడా జరగబోతోంది. అన్ని కనిష్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ కూడా అమలు చేశారు. సో ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గ్రూప్ ఎగ్జామ్స్ విషయంలో అయితే ఈ రోస్టర్ లో మిస్టేక్స్ క్లియర్ చేసి మెయిన్స్ నిర్వహించాలి, లేదంటే ఎవరు ఎగ్జామ్ రాసే పరిస్థితి లేదని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఎగ్జామ్ జరిగి తెలుస్తుందని చెప్పి ఏపీపీఎస్సీ అయితే తెలియజేస్తుంది. ప్రధానంగా రోస్టర్ లో జరిగే సవరణ వల్ల గవర్నమెంట్ కు నష్టం లేదు, అభ్యర్థులకు న్యాయమే జరుగుతుందని చెప్పి అయితే అభ్యర్థులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మటుకి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. నిన్న విశాఖ ఇసుకతోట జంక్షన్ వద్ద అయితే జాతీయ రహదారిని అయితే నిర్బంధించారు. వీళ్ళంతా రోడ్ల మీద బైఠాయించి మాకు న్యాయం చేయాలని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి తప్పులు సరిదిద్దాలి. దీనివల్ల 92,250 మంది నష్టపోయే అవకాశం ఉందని చెప్పి వీరైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఏదేమైనా మేమైతే ఎగ్జామ్స్ రాసే పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు. ఏదేమైనా ఈ రోజు పటిష్ట భద్రతా నడుమ అయితే ఎగ్జామినేషన్ సెంటర్లో కానీ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా భద్రత కల్పిస్తున్నామని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా గ్రూప్ 2 పరీక్షలు అయితే ఒక ఉత్కంఠం అయితే నెలకొనుకుంది అని చెప్పుకోవాలి మనోజ్. ఏదేమైనా ఈ రోజు అసలు ఎంతమంది రాస్తారు, అసలు ఎవరెవరు నిన్న ఆందోళన చేసిన వాళ్ళు రాస్తారా నిజంగా